వీబీజీ రామ్జీ చట్టాన్ని యథాతథంగా అంగీకరించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేరళ, కర్ణాటకలతో పాటు ఇతర రాష్ట్రాలతో కలిసి పోరాటం చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశం ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. రైతులు, వ్యవసాయ కూలీలకు నష్టం చేసే ఈ చట్టానికి ప్రభుత్వం తలవంచేది లేదని, అవసరమైతే ప్రత్యేక ఉపాధి హామీ చట్టం తీసుకొస్తామన్నారు. జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వీబీజీ రామ్జీ చట్టంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ప్రజా సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. గ్రామీణాభివృద్ధిపై రాష్ట్రాల పాత్రను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొస్తోందని మంత్రి ఆరోపించారు. 60 రోజుల ఉపాధి పరిమితిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 200 రోజుల హామీ ఉపాధి కల్పించాలని, చట్టబద్ధ కనీస వేతనాలు చెల్లించాలని పౌర సంఘాలు కోరుతున్నాయన్నారు. కేంద్రం ప్రతిపాదించిన 60 నిష్పత్తి, 40 నిధుల భాగస్వామ్యం రాష్ట్రంపై వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపే ప్రమాదం ఉందని, ఈ విధానం అన్యాయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.